ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు అమరావతి రాజధాని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడిగితే కొంచెం అసహనాన్ని ప్రదర్శించి నువ్వు కూర్చొని పూర్తి చేద్దురా అన్నట్టుగా మాట్లాడారు. అలాగే అమరావతిని పూర్తి చేయడానికి ఇక్కడ ఉన్న భూములు కానీ ప్లాట్లు కానీ అమ్మేసి అందులో వచ్చిన కొంత మొత్తాన్ని ఉపయోగించి చేయాలన్నట్లుగా మాట్లాడారు. మరి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారేమో మొత్తం 1,00,00,000 కావాలి, అది ఫస్ట్ దఫాగా 48,000 కోట్లు కావాలి, తర్వాత రెండో దఫాగా ఇంత కావాలి, మూడో దఫాగా ఇంత కావాలని చెప్పారు. మరి వీటిలో ఈ డబ్బులన్నీ అక్కడే పెడితే సార్ చెప్పినటువంటి సూపర్ సిక్స్ కావచ్చు, షణ్ముఖ వ్యయం కావచ్చు, ఇలాంటివన్నీ చాలా పథకాలు ప్రజలకు హామీ ఇచ్చున్నారు. మరి వీటన్నిటికీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, లేక ఇలాంటి భూములే రాష్ట్రంలో ఉన్న భూములన్నీ అమ్మేసి పెడతారా అని మనం వేచి చూడాలి. ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద నిందలు చాలా వేశారు. మరి సార్ వాళ్ళు కూడా